ఫిరాయింపు పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాలు షెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించినా స్పీకర్ నోటీసులు ఇవ్వలేదన్న పిటిషనర్ వాదనపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని వ్యాఖ్యానించారు. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదన్నారు. సుప్రీం ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. స్పీకర్ ఏం చేయబోతున్నారు? 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడి కనిపిస్తోందో ఇవాల్టి డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టు మళ్లీ వాయిదా వేసింది. ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడింది కదా, అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? సో ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ గురించి నేను ప్రముఖంగా చెప్తాను. కోర్టులో ఏం జరిగింది అన్నది యాస్టీస్ గా. ఇది జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు కేసు విచారణకు వచ్చింది. ఈ బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు జడ్జి ఎవరంటే, గతంలో మహారాష్ట్ర కేసులో 3 నెలల్లోపు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి మహారాష్ట్ర డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ విషయంలో. అప్పుడు మనకు గుర్తునే ఉంటుంది, ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలోంచి శివసేన ఎమ్మెల్యేలు జంప్ అయి ఏకనాథ్ షిండే చాలా మంది అన్నారు వెన్నుపోటు పొడిచాడు ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పి. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయిపోయాడు. తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు వస్తారని చెప్పి అప్పుడు కామెంట్ చేసిన సందర్భం ఉంది. సో ఏకనాథ్ షిండే మొత్తం ఫేమస్ అయిపోయాడు. సో ఆ ఏకనాథ్ షిండే వర్గపు ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏకనాథ్ షిండేకి ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయినాడు బీజేపీ సపోర్ట్తో. సో అప్పుడు ఈ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే స్పీకరు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి వీళ్ళ విషయంలో. ఎందుకంటే స్పీకర్ అక్కడ కూడా సేమ్ ఇట్లే పెండింగ్ లో పెట్టాడు, ఏకనాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు ఫిరాయించారా లేదా అని చెప్పి. సో సుప్రీంకోర్టు అప్పుడు చెప్పినప్పుడు 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం నిర్ణయం తీసుకున్నా నిర్ణయం తీసుకోమని చెప్పగలుగుతుంది సుప్రీంకోర్టు, అంతే తప్ప అది మీరు వీళ్ళ మీద వెయిట్ చేయండి అని చెప్పలేదు. స్పీకర్ ఇప్పుడు జరుగుతుంది, స్పీకరు ఎస్సా నోనా వీళ్ళు పార్టీ ఫిరాయించారా లేదా అని చెప్పట్లేదు, చెప్పకుండా పెండింగ్ లో పెడుతున్నారు. ఇది ఈ స్పీకర్ ప్రసాద్ కుమారే కాదు, అంతకుముందు ఇప్పుడు ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఒకరైన పోచారం శ్రీనివాసరెడ్డి అదే చేశారు. అంతకుముందు మన్సూరాచారి కూడా అదే విధంగా డిలే చేశారు. డిలే చేసి బీఆర్ఎస్ ఏం చేసింది, వీళ్ళని చేసుకుంది. ఒక 6 నెలలు డిలే చేసి అందరు ఒకసారి జైన్ కాలేదు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు ఫస్ట్ టర్మ్ లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఫిరాయించిన పరిస్థితి. సేమ్ సెకండ్ టర్మ్ లో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే 13 మంది జంప్ అయిపోయి కేవలం 6 మిగిలిన పరిస్థితి. 12 మంది జంప్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకడు ఆయన ఎంపీగా గెలవడంతో రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఈ మహారాష్ట్ర కేసులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ మహారాష్ట్ర జడ్జిమెంట్లు తెలంగాణ కేసులో అప్లై చేయమని బీఆర్ఎస్ పార్టీ అడుగుతోంది. ఓకే, అంటే ఈ రోజు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదన వినిపించారు కదా, వాళ్ళ వాదన ఏం వినిపించిందంట? ఎస్, అదే వాదన వాళ్ళు వినిపించారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో స్పీకర్ ను 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఇప్పటికే మేము పోయిన మార్చిలో కంప్లైంట్ చేశాం. ఎప్పుడు 2024 మార్చిలో స్పీకర్ కు కంప్లైంట్ చేస్తే ఆయన సంవత్సరం పాటు ఆయన ఏ విషయము తేల్చకుండా నాంచకుండా ఉన్నారు. ఈ దశలో జడ్జి కూడా కామెంట్ చేశారు, ఎస్ దీనికి 1 year కూడా కంప్లీట్ అయినట్టుంది కదా. ఇంకా స్పీకర్ ఏమని అడిగారంటే, లాస్ట్ టైం రీజనబుల్ టైం, దీనికి టైం ఇవ్వాలి కదా, రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పారు. చాలా సార్లు కోర్టు కామెంట్ చేసింది, రీజనబుల్ టైం అంటే ఇంకా రాలేదా, మీకు ఇంకా టైం కాలేదా అని చెప్పి కామెంట్ చేసింది. సో ఇవాళ హీరింగ్ సందర్భంగా ఇప్పుడు ఇద్దరు, కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఫైల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులు కాబట్టి. కౌశిక్ రెడ్డి తరఫున ఆర్యమ్మ సుందరం ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఆయన ఏం చెప్పారంటే, మహారాష్ట్ర కేసుది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అది తెలంగాణ కేసులో కూడా వర్తిస్తుంది, కాబట్టి మీరు స్పీకర్ ను డైరెక్ట్ చేయండి. మహారాష్ట్ర కేసులో 3 నెలల్లో నిర్ణయం తీసుకోమన్నారు, మీరు స్పీకర్ ను 1 month లోపు నిర్ణయం తీసుకోమని డైరెక్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకెన్ని రోజులు చేస్తారు. ప్లస్ కేటీఆర్ తరఫున దామా శేషాద్రి నాయుడు సీనియర్ అడ్వకేట్ అపియర్ అయ్యి అప్పుడు సుప్రీంకోర్టు అంది, మీరు ఇంకేముంది, ఆయన ఆల్రెడీ కౌశిక్ రెడ్డి తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కదా, అది కాకుండా ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు కేటీఆర్, కౌశిక్ రెడ్డి 2 వేర్వేరు పిటిషన్స్ చేశారు ఇక్కడ. సో వాళ్ళిద్దరు 2 వేర్వేరు పిటిషన్ వేసిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటి. సో ఇంకేమన్నా ఉందా అంటే సేమ్ ఇదే. నా ప్రేయర్ అయితే ఇది,
ఇంకా చాలా ఆలస్యమైంది, నెలలోపు స్పీకర్ని నిర్ణయం తీసుకోమని చెప్పండి అని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. వినిపించిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఒక 2 కామెంట్ చేసింది. ఇది ఓరల్ కామెంట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు రిటర్న్ గా ఆర్డర్ గాని జడ్జిమెంట్ ఇస్తే అది కౌంట్. ఓరల్ గా అబ్జర్వేషన్ చాలా చేస్తుంది. ఓరల్ అబ్జర్వేషన్ ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు కేసు విచారణ సందర్భంగా చాలా కామెంట్స్ చేస్తుంది. ఆ కామెంట్స్ ఎప్పటికి కూడా పరిగణలోకి తీసుకోరు. ఎప్పుడైతే రిటర్న్ గా ఇచ్చి మనకి ఉంటుందో అది మాత్రమే లెక్క. సో ఓరల్ కామెంట్స్ ఏం చేసిందంటే, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రైమాఫెసి అంటే ప్రాథమికంగా మాకు అబ్జర్వ్ చేస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంచెం తప్పులాగా అనిపిస్తుంది అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. హైకోర్టు ఏమిచ్చింది? హైకోర్టు సింగిల్ బెంచ్ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చింది బీఆర్ఎస్ కి. డివిజన్ బెంచ్ ఏమిచ్చింది? మేము స్పీకర్ ను నిర్దేశించలేము. జస్టిస్ అలోక్ అరాదే నేతృత్వంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేతృత్వంలోని బెంచ్ ఏం చెప్పిందంటే, మేము స్పీకర్ కు టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయలేము అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ప్రైమరీ ఇవాళ అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణీత గడువులోగా నిర్ణయం ప్రకటించాలని ఆదేశించే అవకాశం ఉందంటారా? ఉంది కాబట్టి ఆ విధంగా కామెంట్ చేసింది. హైకోర్టు ఏదైతే డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుందో అది మాకు కరెక్ట్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. మహారాష్ట్ర లాంటి కేసే ఇది. మహారాష్ట్రలో గతంలో ఈయన సుభాష్ దేశాయ్ పిటిషనర్, సుభాష్ దేశాయ్ కేసు అన్నది సుభాష్ దేశాయ్ వర్సెస్ అక్కడ మహారాష్ట్ర స్టేట్ ఆఫ్ మహారాష్ట్రనో సుభాష్ దేశాయ్ వర్సెస్ స్పీకరో ఏదో కేసు ఉంది. ఆ కేసు ఇక్కడ కూడా వర్తించేటట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టు అది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారించి నిర్ణయం తీసుకుంది. ఆ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఇప్పుడు బిఆర్ గవాయి కూడా ఒక సభ్యుడు. సో ఆ తీర్పు ఇచ్చిన దానిలో ఇప్పుడున్న న్యాయమూర్తి ఇప్పుడున్న న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో బిఆర్ గవాయి, ఆయన కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. సో అందుకని ఇక్కడ ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, మహారాష్ట్ర కేసు ఇక్కడ కూడా వర్తించినట్టుగా అనిపిస్తుంది. ప్రైమాఫెసి ఇక్కడ మనకు హైకోర్టు జడ్జిమెంట్స్ లో కొంత తప్పు కనిపిస్తోంది అన్నట్టు ఆయన కామెంట్ చేశారు. ఓరల్ కామెంట్స్, ఇట్స్ నాట్ ఆర్డర్ అని చెప్తూ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ తరపున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ తరపున ప్లస్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. స్పీకర్ ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కేవలం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు. స్పీకర్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కాబట్టి ఇప్పుడు స్పీకర్ కూడా తన నిర్ణయం ఏదైనా ప్రకటించే అవకాశం ఉంది కదా. అందుకని ఇప్పుడు స్పీకర్ ఆర్గ్యుమెంట్స్ ఏందన్నా చూడాలి. స్పీకర్ ఇంతవరకు కౌంటర్ వేయలేదు. మొన్ననే బీఆర్ఎస్ వెళ్లి ఆయనకి ఇచ్చింది. ఇప్పటి వరకు అసెంబ్లీ సెక్రటరీ మాత్రమే వాదనలు వినిపిస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ ఏంటంటే, ఇది స్పీకర్ కు మీరు గడువు పెట్టజాలదు, నిర్దేశించజాలదు, దీనికి టైం ఫ్రేమ్ అంటూ లేదు స్పీకర్ నిర్ణయానికి. స్పీకర్ కాశీ జ్యుడిషియల్ అథారిటీ అంటే స్పీకర్ కూడా కొంత కాశీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, ప్రత్యేక అధికారాలు ఉన్నాయి స్పీకర్ కు. ఫర్ ఎగ్జాంపుల్ శాసనసభ ఆవరణలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు స్పీకర్. ఇదివరకు జయప్రకాష్ నారాయణ్ ను మనకు 2013 విభజన సమయంలో ఆయన ఏదో తెలంగాణ గురించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడితే ఈటెల రాజేందర్ డ్రైవర్ మీడియా పాయింట్ లో మాట్లాడుతున్నప్పుడు జయప్రకాష్ నారాయణ మీద దాడి చేశాడు. అప్పుడు స్పీకర్ గా ఉన్న నాదెండ్ల మనోహరానికి 3 నెలలు ఎంతో జైలు శిక్ష విధించారు. సో అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ఈజ్ అల్టిమేట్ అథారిటీ. హీ హాజ్ లాట్ ఆఫ్ పవర్స్. సేమ్ పార్లమెంట్ ఆవరణలో లోక్సభ స్పీకర్ కి అదే విధంగా పవర్స్ ఉన్నాయి. రాజ్యసభలో అక్కడ చైర్మన్ కూడా పవర్స్ ఉంటాయి. కాశీ జ్యుడిషియల్ అథారిటీ లాగా. సో స్పీకర్ కూడా కాశీ జ్యుడిషియల్ అథారిటీ అన్నది ఇక్కడ అసెంబ్లీ సెక్రటరీ గానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఇంకా చాలా ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు సరే మీ బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా వినాలంటే మాకు ఒక రోజు సమయం పడుతుంది. ఒక రోజు మొత్తం వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ దాదాపు 6 hours వినిపించాలి. అది ఎవరంటే ముకుల్ రోహత్ కి, గతంలో సుప్రీంకోర్టు మన అటార్నీ జనరల్ గా పనిచేసిన ముకుల్ రోహత్ కి గానీ, అభిషేక్ మను సింఘ్వి చాలా సీనియర్ లాయర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇంకా ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి. ఎవరి నుంచి? స్పీకర్ నుంచి ప్లస్ అసెంబ్లీ సెక్రటరీ నుంచి. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది వాళ్ళు జవాబు ఇచ్చారు.
సుప్రీంకోర్టు అడిగిన దానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు కొంతమంది ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పారు. గూడెం మైపాల్ రెడ్డి ఏం చెప్పారంటే, పటాన్చెరు ఎమ్మెల్యే, నేను ఇంకా బీఆర్ఎస్ శాసనసభ నా దగ్గర క్రియాశీల సభ్యత్వం ఉంది, బీఆర్ఎస్ కు 5,000 రూపాయలు కట్టాను యాక్టివ్ మెంబర్షిప్, నేను కాంగ్రెస్ పార్టీ గానే కాదన్నారు. గడ్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నా పేరును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమంగా యూజ్ చేసుకుంటానని చెప్పి ఆయన పోలీస్ ఈ కేసులో ఫిరాయింపుల ఎమ్మెల్యేల వర్షన్ అయితే ఇలా ఉండబోతుంది అనుకోవచ్చు. అదే ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు ఇదే విధంగా చెప్తున్నారు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా. అంటే దానం నాగేందర్ అయితే కష్టం, అంటే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో ఎంపీగా పోటీ చేశారు. సికింద్రాబాద్ లో ఓడిపోయారు. గెలిస్తే రిజైన్ చేస్తుండే ఇక్కడ, కానీ ఓడిపోయినారు కిషన్ రెడ్డి మీద కదా. అంటే ఈ వ్యవహారంలో స్పీకర్ స్పందించేంత వరకు 10 మంది ఎమ్మెల్యేలకు అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకోవచ్చా? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది, డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వీళ్ళ మీద వేటు వేయలేదు, రాజ్యాంగ పరంగా పాసిబుల్ కాదు. స్పీకర్ ను ఏమని చెప్తుంది, మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది అంతే. ఇదే నిర్ణయం తీసుకోండి, వీళ్ళ మీద వేటు వేయండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పజాలదు. ఏం చెప్పాలి, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మీరు నెలలోపు నిర్ణయం తీసుకోండి, 2 నెలల లోపు నిర్ణయం తీసుకోండి, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోండి అని మాత్రమే చెప్పగలుగుతుంది. అది కూడా చెప్పాలా వద్దా అన్నది ఇప్పుడు జరుగుతుంది చర్చ. ఆ పవర్ కూడా ఉందా సుప్రీంకోర్టుకు? ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు. స్పీకర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు తప్ప రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో దీన్ని చేర్చారు, పార్టీ ఫిరాయింపుల చట్టం. దీన్ని మార్చారు కూడా. గతంలో ఏంటంటే 1/3 మెంబర్స్ ఫిరాయిస్తే అది లీగల్ అయ్యేది. వాజ్పేయి టైంలో దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేసి 2/3 మెంబర్స్ ఫిరాయిస్తే లీగల్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ 10th షెడ్యూల్లో ఎక్కడ కూడా స్పీకర్ కు టైం లిమిట్ పెట్టలేదు. కానీ సుప్రీంకోర్టు మహారాష్ట్ర కేసులో టైం లిమిట్ పెట్టింది, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోమని. సో ఆ మహారాష్ట్ర కేసుకు సంబంధించి తెలంగాణ కూడా అప్లై చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు కానీ మహామహులైన న్యాయవాదులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, లేకపోతే అసెంబ్లీ సెక్రటరీ నుంచి, స్పీకర్ నుంచి, ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింగ్, వీళ్ళంతా కూడా నెక్స్ట్ ఏప్రిల్ 2వ తేదీన ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు సింపుల్, ఈ కేసును విచారించే అధికారం మీకు లేదు అని జడ్జెస్ అంటారు. 2 జడ్జిల ధర్మాసనం ఇది విచారిస్తుంది. గతంలో మహారాష్ట్ర కేసులో 5 సభ్యుల ధర్మాసనం విచారించింది. సో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు 2 జడ్జిలు కాదు 5 సభ్యుల ధర్మాసనం విచారించాలి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు. చెప్తే ఏం చేస్తారు, 5 సభ్యుల ధర్మాసనం విచారణ అంటే అంత ఈజీ కాదు. సో సాధ్యమైనంత డిలే చేస్తుంది ప్రభుత్వం అయినా. సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎమ్మెల్యేలపై అనర్హత తప్పదు అనుకోవచ్చు. చెప్పలేం మనం. అంటే ఒక స్పీకర్ ను తొందరగా నిర్ణయం తీసుకోమంటే మాత్రం, స్పీకర్ కు టైం లిమిట్ ఫిక్స్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మీద వేటు పడడం కాదు. స్పీకర్ వేటు వేయడు, స్పీకర్ అందరి మీద వేటు వేయకపోవచ్చు. దానం నాగేందర్ ఒక్కడి మీద వేయొచ్చు. కడియం శ్రీహరికి సంబంధించి ఈ రోజు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు కూడా దీనికి బలాన్ని చేకూర్చాయి. ఎన్నికలు వస్తే తాను సిద్ధంగా ఉన్నాడు. కడియం శ్రీహరి తన కూతురికి ప్రచారం చేశారు. కడియం కావ్యకు ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి అన్నారు. ఆ క్లిప్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో ఆ విధంగా మాట్లాడలేదు. అంటే ఉప ఎన్నికలు వస్తే తాను సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. అంటే దీనిపై ఒక ఎమ్మెల్యేలకు క్లారిటీ ఉందనుకోవచ్చు. ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఉప ఎన్నికలు ఫేస్ చేసేందుకు సిద్ధంగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళు అటు ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి. కడియం శ్రీహరి ఒకడు అంటున్నాడేమో, ఎందుకంటే కూతురు ఎంపీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి, కాబట్టి గెలుస్తా లేకపోతే లేదు, లేదా ఫేస్ చేద్దామని చెప్పి మొన్న రేవంత్ రెడ్డిని కాన్స్టిట్యున్సీకి తీసుకుపోయి 800 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయించాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందన్నది చూడాలి. బట్ అల్టిమేట్ గా నెక్స్ట్ హియరింగ్ అయితే ఏప్రిల్ 2న గవర్నమెంట్ నుంచి చాలా గట్టి ఆర్గ్యుమెంట్స్ తో గవర్నమెంట్ కూడా పోతుంది. కానీ ఎక్కువ అవకాశాలు అయితే ఇప్పటి వరకు కోర్టు మూడ్ చూస్తే గనక, కోర్టు కామెంట్ చూస్తే గనక స్పీకర్ కు టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసే అవకాశం కనబడుతుంది. టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తే, మీరు అన్నట్టు టైం ఫ్రేమ్ గనక ఫిక్స్ చేస్తే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అనర్హత విషయంలో స్పీకర్ తరపున న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం? ఇప్పుడు నేను చెప్పింది అదే. ముకుల్ రోహత్కి గానీ, ఆ తర్వాత అభిషేక్ మను సింగ్ గానీ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు 2 సభ్యుల ధర్మాసనం దీన్ని విచారిస్తుంది. గతంలో మహారాష్ట్ర కేసులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉంది, కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి ట్రాన్స్ఫర్ చేయండి. 3 సభ్యులు ఉన్నా దానికి రాజ్యాంగ ధర్మాసనం అన్నారు. 5 సభ్యులు అంతకంటే ఎక్కువ ఉంటే
కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు, రాజ్యాంగ ధర్మాసనం అంటారు. అంటే రాజ్యాంగపరమైన మ్యాటర్స్ వినడానికి రాజ్యాంగ ధర్మాసనమే వినాలి. ఇది రాజ్యాంగపరమైన మ్యాటరు, స్పీకర్ అధికారాలు అనేది రాజ్యాంగపరమైన మ్యాటర్, ఏదో సివిల్ క్రిమినల్ కేసో కాదు. కాబట్టి దీన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని నివేదించండి అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. కోర్టు కూడా దీనికి పవర్ లేదు. మీరు గతంలో మహారాష్ట్ర కేసు 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం డిసైడ్ చేసింది కాబట్టి. అయితే ఒకటి ఉంది, ఆల్రెడీ సెటిల్ మ్యాటర్ అనుకోండి, రాజ్యాంగ ధర్మాసనం ఆల్రెడీ డిసైడ్ చేసింది అనుకోండి, దానిలో మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం అవసరం లేదు, 2 సభ్యులైనా చాలు. కానీ దీనిలో స్పీకర్ టైం లిమిట్ అన్నది రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది. ఇంకా మరింత డీప్ గా వెళ్లాలని చెప్పి వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు అధికారం లేదు, మీరు 2 సభ్యులు కాదు, మీరు 5 దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయండి. ప్లస్ స్పీకర్ కు టైం లిమిట్ మీరు ఫిక్స్ చేయలేరు, అది స్పీకర్ విస్తృతాధికారం. స్పీకర్ అన్నది లెజిస్లేటివ్, జుడిషియరీ అధికారాలు వేరు, లెజిస్లేటివ్ అధికారాలు వేరు. స్పీకర్ అధికారాల్లో వేలు పెట్టలేదు, సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ వేలు పెట్టలేదని స్పీకర్ నిర్ణయించిన తర్వాత కావస్తే అది కరెక్టా కాదా అన్నది మీరు సమీక్ష చేయండి. అంతే తప్ప నిర్ణయించక ముందే మీరు పలానా టైంలోపు నిర్ణయించాలని రూల్ పెట్టకండి అని వాళ్ళు వాదించే అవకాశం ఉంది. అంటే అసలు ఈ పార్టీ ఫిరాయింపుల పైన పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, అంటే ఏంటి వారి అవసరాలకు తగ్గట్టు వ్యవహరించడానికి? డెఫినెట్ గా ఇప్పుడు నేనేం చెప్తాను, బీఆర్ఎస్ అప్పుడు 2014లో తీసుకుంది, 2018లో తీసుకుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము విలీనం చేసుకున్నాం అంటారు. మీరు మోరల్ గా అనే రైట్ లేదు కదా బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే బీఆర్ఎస్ కి సింపతి రాలేదు. మోరల్ గా ఎథికల్ గా రైట్ లేదు కదా బీఆర్ఎస్. మీరు 2014లో అంటే ఓకే, చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించాడు, ఓటుకు నోటు కేసు అని చెప్తే ప్రజలు ఓకే కొంత వెల్కమ్ చేశారు. 2018లో నీకు 88 సీట్లు ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం ఏంది? తీసుకుంటే మీకు లాభం వచ్చిందా? ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే అంటున్నారు కదా. సో మోరల్ గా ఎథికల్ గా కరెక్ట్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎంత అదే చెప్తున్నాను. ఇప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఉండే ఇంత ఫైట్ చేశారు వాళ్ళు, చేశారు. అప్పుడే సుప్రీంకోర్టు పోతే ఏమైతుండే, అప్పుడే హైకోర్టు పోతే ఏమైతుండే, ఈ విలీనం కరెక్ట్ కాదని చెప్పి. అంత ఖర్చు పెట్టి ఎవరు చేసుకోరు. కానీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తున్నారు. సో పార్టీలు మాట మారుస్తాయంటే డెఫినెట్ గా మారుస్తాయి, అంతే కదా. ఇప్పుడు అంతకుముందు ఏ పార్టీ అయినా అంతే అండి. ఈ ఫిరాయింపుదారుల విషయంలో అన్ని పార్టీలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీలు అదేవిధంగా చెప్తాయి. అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేని మళ్ళీ అవకాశం వస్తే గెలిపించాలా వద్దా, వాళ్ళు ఏం చేయాలన్నది ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. రైట్ భరత్, మరొక టాపిక్ డిస్కస్ చేసే